అమెరికా ఓ అమెరికా. ఈరోజు మార్చి 26వ తారీఖు అండి. నిన్న ఫ్లారిడాలో ఒక స్పెషల్ ఎలక్షన్ జరిగింది. అది హౌస్ డిస్ట్రిక్ట్, అంటే ఇండియాలోకి అసెంబ్లీ సీట్ లాంటిది, ఫ్లారిడాలో అసెంబ్లీ సీట్ లాంటిది. హౌస్ డిస్ట్రిక్ట్ 87. దాని ప్రత్యేకత ఏంటంటే మారలాగో అనేది ట్రంప్ అఫీషియల్ రెసిడెన్స్. అది ఆ డిస్ట్రిక్ట్లో ఉంది. ఆ డిస్ట్రిక్ట్లో ట్రంప్ 2024లో 11% ఆధిక్యతతో గెలిచాడు. అదే డిస్ట్రిక్ట్లో నిన్న జరిగిన ఒక ప్రత్యేక ఎన్నికలలో డెమోక్రాటిక్ అభ్యర్థి ఒక అమ్మాయి ట్రంప్ ఎండార్స్ చేసిన అభ్యర్థి మీద దాదాపు 2 పాయింట్లు తేడాతో గెలిచింది. అంటే స్వింగ్ వచ్చేసి 12 పాయింట్ల స్వింగ్ ఉంది. అంటే అగెన్స్ట్గా ట్రంప్ సొంత నియోజకవర్గంలో అంత స్వింగ్ వచ్చింది. దాని గురించి అందరూ తెగ మాట్లాడుకుంటున్నారు. ఈరోజు ఉదయం నన్ను తెలుగు పాపులర్ టీవీ వాళ్ళు ఇంటర్వ్యూ చేసినప్పుడు అదే అడిగారు, దానికి అదే సమాధానం చెప్పాను. ఎందుకు అంత ప్రత్యేకత అంటే, ఒకటి అది డొనాల్డ్ ట్రంప్ సొంత నియోజకవర్గం అవటం, రెండవది ఫ్లారిడా రెడ్ స్టేట్ అవటం, అంటే రిపబ్లికన్ స్ట్రాంగ్ హోల్డ్ అవటం. సో దీనివల్ల ముందు ఎలా ఉంటుందనేది ఇట్ ఈస్ షోయింగ్ వాట్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ నవంబర్ ఎలక్షన్ అనే దానికి ఒక సూచికగా కనపడుతుంది. దాన్ని కన్ఫర్మ్ చేస్తూ ఈరోజు యునైటెడ్ స్టేట్స్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్, అదే మైనారిటీ లీడర్ జెఫ్రీస్ ఆల్రెడీ ఒక పథకం వేసేసారు. ఇప్పుడు ఫ్లారిడాలో ఉంచే కాంగ్రెస్ మెన్లో 6 వల్నరబుల్ అనిపించే రిపబ్లికన్ అభ్యర్థుల్ని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. అంటే నిన్నటికి వాళ్ళకి అప్పుడే అంత తేడా వచ్చేసింది. మరొక విషయం, ఈరోజు యూటాలో రీడిస్ట్రిక్టింగ్కి సంబంధించిన ఒక తీర్పు వచ్చింది యూటా రాష్ట్రంలో. అది రిపబ్లికన్ పార్టీ వాళ్ళు ఎదుర్కొన్న దానికి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. అంటే కోర్టులు కూడా ఈ ఎన్నికలకు సంబంధించింది రిపబ్లికన్స్కి వ్యతిరేకంగా తీర్పులు ఇస్తున్నాయి. ఇప్పుడు మేముండే రాష్ట్రం వర్జీనియా రాష్ట్రంలో ఏప్రిల్ 21వ తారీఖున ఒక రెఫరెండం లాంటిది ఒకటి జరుగుతుంది. సాధారణంగా సెన్సస్ ఎప్పుడు ప్రతి 10 సంవత్సరాలకి జరుగుతుంది. 2020 తర్వాత 2030లో జరుగుతుంది. ఆ సెన్సస్ అయిన తర్వాత ఏ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు, ఎవరికి సీట్లు వస్తాయి ఎక్కువ, ఎవరికి సీట్లు తగ్గుతాయి అనే దాన్ని నిర్ణయించుకున్న తర్వాత రీడిస్ట్రిక్టింగ్ చేస్తారు. అదే ఇది ఈ నియోజకవర్గం ఈ బౌండరీలు ఎలా అని చెప్పి నిర్ణయిస్తారు. అలా కాకుండా మధ్యంతరంగా టెక్సస్లో మొదలుపెట్టారు రీడిస్ట్రిక్టింగ్ అని. ఎందుకు చేశాడు? ట్రంప్ ఆదేశాలతో చేశారు. ట్రంప్ ఒక 5 అభ్యర్థులను, డెమోక్రాటిక్ అభ్యర్థులను తన వైపు మొగ్గు చూపేలాగా టెక్సస్లో రీడిస్ట్రిక్టింగ్ చేశారు. దాన్ని తిరగొడుతూ అంటే దాన్ని నిరసిస్తూ కాలిఫోర్నియాలో గ్యావిన్ న్యూసమ్ పట్టుతో కాలిఫోర్నియాలో రీడిస్ట్రిక్టింగ్ చేశారు. అది ప్రజలే ఓట్ చేశారు అక్కడ. అలాంటిదే ఇప్పుడు వర్జీనియాలో కూడా జరుగుతుంది. దాన్ని సమర్థిస్తూ మీరందరూ వెళ్ళి ఓటు వేయవలసిందిగా ప్రెసిడెంట్ ఒబామా క్యాంపెయిన్ చేస్తున్నాడు. మీరు యూట్యూబ్లో ఏదైనా చూస్తూ ఉంటే, ఏదైనా పొలిటికల్ వీడియోస్ చూస్తూ ఉంటే మీకు అడ్వర్టైజ్మెంట్ వస్తే వచ్చి ఉండొచ్చు. ఇప్పుడు వర్జీనియాలో 11 హౌస్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయండి. ఈ 11 హౌస్ డిస్ట్రిక్ట్స్లో 6 డెమోక్రాట్స్, 5 రిపబ్లికన్స్ రిప్రజెంట్ చేస్తున్నారు వర్జీనియాని. దీన్ని ఈ ప్రపోజల్ అయిన తర్వాత ఈ రకంగా మారుస్తారు. 10 మంది డెమోక్రాట్స్, 1 రిపబ్లికన్ మాత్రమే వచ్చేలాగా దీన్ని మారుస్తారు. అంటే రిపబ్లికన్ టాక్టిక్స్ ఏదైతే చూపించారో టెక్సస్లో, దాన్ని ప్రతిఘటిస్తూ కాలిఫోర్నియాలో చేసిందే వర్జీనియాలో కూడా చేస్తున్నారు. కాలిఫోర్నియాలో 5 డెమోక్రాటిక్ సీట్స్ గెలిచేలా, ఎక్కువగా వచ్చేలాగా గ్యావిన్ న్యూసమ్ చేస్తే, ఇక్కడ వర్జీనియాలో డెమోక్రాట్స్ కూడా అలాగే చేస్తున్నారు. మీరు చూసిన ఒబామా అడ్వర్టైజ్మెంట్ దీనికి సంబంధించింది. అది పాస్ చేయకుండా ఉండటం కోసం రిపబ్లికన్స్ కుతంత్రాలు పంపుతున్నారు. ఈరోజు నాకు ఈ మెయిల్లో వచ్చింది. ఇది బరాక్ ఒబామా పంపించినట్టుగా పంపించారు. జూలై 8, 2020. అప్పుడు అన్నాడు, ఓట్ ఫర్ టూ లాంగ్ జెర్రీమాండరింగ్ హ్యాస్ కంట్రిబ్యూటెడ్ టు స్టాల్డ్ ప్రోగ్రెస్ అండ్ వార్ప్ అవర్ రిప్రజెంటేటివ్ గవర్నమెంట్. అంటే అప్పుడు రిపబ్లికన్స్ దే ఆర్ టూ మచ్ ఇన్ ఫేవర్ ఆఫ్ జెర్రీమాండరింగ్. ఇది నాకు వచ్చింది.
ఇది బరాక్ ఒబామా మాకు పంపించినట్టుగా పంపించారు. కానీ ఇది బరాక్ ఒబామా అన్న మాటలే ఎప్పుడో అన్నవి, వేరే కాంటెక్స్ట్‌లో అన్నవి. అవి బరాక్ ఒబామానే చెప్తున్నాడు, దానికి వ్యతిరేకంగా ఓట్ చేయండి అనేది. ఇవి డర్టీ టాక్టిక్స్ అండి. ఒకటే చెప్తున్నాను, ఇప్పుడు వర్జీనియాలో చాలామంది చూస్తారు నా వీడియోలు. వర్జీనియాలో చూస్తుంటే నేను ఇంకా ఓట్ వేయలేదండి. నేను ఖచ్చితంగా ఆ రీడిస్ట్రిక్టింగ్‌కి పాజిటివ్‌గానే ఓటు వేస్తాను. అంటే ఐఎమ్ గోయింగ్ టు ఓట్ యెస్ ఫర్ జెర్రీ మ్యాండరింగ్ ఆఫ్ వర్జీనియా. ఇక్కడ అధికారంలో ఉన్న డెమోక్రాటిక్ పార్టీ, ప్రస్తుతం మళ్ళీ అధికారంలోకి వచ్చిన డెమోక్రాటిక్ గవర్నర్ కలిపి తీసుకున్న నిర్ణయం, దానికి ప్రజలు ఆమోదం కావాలని చెప్పి రెఫరెండం పెట్టారు. అది ఏప్రిల్ 21వ తారీఖున. దానికి అనుకూలంగా నేను ఓటు వేయబోతున్నాను. వర్జీనియాలో చూస్తున్న వాళ్ళందరికీ మీకు తెలియదని కాదు, అందరూ చదువుకున్న వాళ్ళే. ఇట్స్ నాట్ దట్ యూ డోంట్ నో, బట్ జస్ట్ ఇన్ కేస్ యూ మిస్, దర్ యూజింగ్ ఒబామా టు ఓట్ అగేన్స్ట్ దట్ రెఫరెండం. ఒకటేనండి, సరైన పద్ధతి ఏంటి అంటే ఈ రెఫరెండం ఈ రీడిస్ట్రిక్టింగ్ అనేది న్యూట్రల్ వాళ్ళు చేయాలి, అధికార పార్టీ వాళ్ళు చేయకూడదు. కానీ అందరూ చేస్తున్నారు, ఎక్కువగా రిపబ్లికన్స్ చేస్తారు. ఒక మేరీల్యాండ్లో డెమోక్రాట్స్ చేసిన దానికి నానా గందరగోళం చేస్తారు, కానీ బట్ మిగతా చోట్లంతా ఎక్కువ చేసేదంతా రిపబ్లికన్స్. నార్త్ కేరళైనా ఒకటి, అలబామా, లూజియానా, ఫ్లారిడా, టెక్సస్, ఇవన్నీ అదే. ఒక యూటాలో ఒక జడ్జి వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పు వల్ల ఏమైందంటే, ఈ వాళ్ళు చేసిన జెర్రీమాండరింగ్కి చేసిన వ్యతిరేకంగా వచ్చిన తీర్పు వల్ల యూటా ఈ వచ్చే ఎన్నికలలో ఒక సీటు డెమోక్రాట్ గెలుచుకోబోతున్నారు. సో అది ఒక మార్పు. ఒక పక్క సేవ్ యాక్ట్ అని చెప్పేసి పాస్ చేసి ఎన్నికలకు వచ్చేటప్పుడు మీరు సిటిజన్స్ అని ప్రూవ్ చేసుకోవాలి, పాస్పోర్ట్ చూపించాలి, మీరు పేరు మార్చుకుంటే ఆ పేరు మార్చుకున్న దాఖలాలు చూపించాలి. అంటే ఆడవాళ్ళు, పెళ్ళైన వాళ్ళు పేరు మార్చుకుంటారు. సో నానా రకాల అవస్థలు పడుతున్నారు రిపబ్లికన్ పార్టీ వాళ్ళు ఎన్నికలలో టర్న్అవుట్ అనగదొక్కటానికి. అది వాళ్ళకి బెడిసికొడుతుంది. అది తెలిసే రిపబ్లికన్ సెనెట్లో డిబేట్ అయితే నడుస్తుంది, కానీ అది పాస్ అయ్యే అవకాశాలు అయితే లేవు. కానీ ట్రంప్ మాత్రం ససేమిరా అది చేస్తే కానీ ఇది చేయొద్దు, ఇది అని చెప్పి మిగతా లెజిస్లేషన్స్ అన్నీ ఆపటానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ రాజకీయాల గురించి చెప్పాలంటే మరొక విషయం ఏంటంటే, ఈ అమెరికాలో ఎయిర్పోర్ట్లలో చెక్ ఇన్ టైంలు విపరీతంగా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే టీఎస్ఏ ఏజెంట్స్ వాళ్ళకి పేమెంట్ లేదు. ఎందుకు లేదు అంటే, బడ్జెట్ పాస్ చేసినప్పుడు ఒక్క డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీకి తప్ప మిగతా అన్ని డిపార్ట్మెంట్లకి ఫండింగ్ ఇచ్చారు. అది నిలిపివేయడానికి కారణం ఏంటంటే, ఈ ఐస్ ఏజెంట్స్, కస్టమ్స్ అండ్ బోర్డర్ పెట్రోల్ ఏజెంట్స్ మాస్క్లు వేసుకొచ్చి సిటిజన్స్ని హెరాస్ చేస్తున్నారు, చంపేస్తున్నారు. వాళ్ళు మాస్క్లు వేయడానికి వీల్లేదు, వాళ్ళు పలానా చేయడానికి వీల్లేదు. అలాంటి కండిషన్స్కి ఒప్పుకుంటే కానీ ఆ ఐస్కి ఫండింగ్ ఇవ్వమని చెప్పి సెనెట్లో డెమోక్రాట్స్ భీష్మించి కూర్చున్నారు. నువ్వు చేయాల్సిందే అంటారు రిపబ్లికన్స్. ఆల్ రిపబ్లికన్స్ ఆర్ ఓటింగ్ అగేన్స్ట్ ఎనీథింగ్ దట్ డజంట్ హ్యావ్ ఫండింగ్ ఫర్ ఐస్. అలాగే డెమోక్రాట్స్ టీఎస్ఏ ఏజెంట్స్కి మాత్రమే ఫండింగ్ ఇవ్వడానికి మేము ఒప్పుకుంటాము, ఐస్కి మాత్రం ఒప్పుకోము అంటున్నారు. రిపబ్లికన్స్ వెళ్ళి డెమోక్రాట్స్ చూడండి, డెమోక్రాట్స్ ఈ బిల్లు నిలిపివేశారు, టీఎస్ఏ ఏజెంట్స్కి జీతాలు రాకపోవడానికి. బై ద వే, ఘోరమైన రిపోర్ట్లు చూస్తున్నానండి. టీఎస్ఏ ఏజెంట్స్ మీరు ఏ ఎయిర్పోర్ట్లోకి వెళ్ళినా కానీ మీకు కనపడదు, మీ బ్యాగులు స్క్రీన్ చేసేది, మిమ్మల్ని సెక్యూరిటీ చెక్ చేసేది వాళ్ళే టీఎస్ఏ ఏజెంట్స్. వాళ్ళకి 2 పే చెక్లు మిస్ అయ్యారు. 4 రోజుల నుంచి వాళ్ళకి జీతాలు లేవు. ఘోరమైన రిపోర్ట్లు. ఎలాంటి రిపోర్ట్లు చూస్తున్నాము? బ్లడ్ బ్యాంక్లో ప్లాస్మా అమ్ముకుంటున్నారు డబ్బుల కోసం, ఫుడ్ బ్యాంక్స్లో ఫుడ్ అడుక్కుంటున్నారు. ఏది వాళ్ళు వెళ్ళాల్సిందే, ఎందుకంటే అది ఎసెన్షియల్ ఎంప్లాయీస్. వాళ్ళు జాబ్కి వెళ్ళాల్సిందే జీతం ఇవ్వకపోయినా కానీ. ఐస్కి ఫండింగ్ ఇస్తే కానీ టీఎస్ఏ నేను ఒప్పుకోను అంటాడు. అంటే టీఎస్ఏ వాళ్ళకి నువ్వు ఇవ్వకపోయినా పర్వాలేదు, ఐస్ వాళ్ళకి ఇస్తూ ఉంటుంది. పుండు మీద కారం చల్లినట్టుగా టీఎస్ఏ ఏజెంట్స్కి జీతాలు 60-70 వేల కంటే ఉండవు. అలాగే ఐస్ ఏజెంట్స్కి వచ్చేసి $100,000 అంటే $1,00,000 పైన వస్తాయి.
ఈ వీళ్ళకి స్పెషల్ ట్రైనింగ్ ఉంటుంది. టీఎస్ ఏజెంట్స్కి ఎయిర్పోర్ట్లో స్క్రీనింగ్కి వాటికి స్పెషల్ ట్రైనింగ్ ఉంటుంది. ఐస్ ఏజెంట్స్కి అది ఉండదు. సో ట్రంప్కి పెద్ద ఐడియా వచ్చేసింది. ఏమని, ఈ ఐస్ ఏజెంట్స్ని తీసుకెళ్ళి ఎయిర్పోర్ట్లో పెట్టేస్తాము. Whose idea was that to put ice in the airport? We're dealing really Whose idea was it? mine. That was mine. And can I ask you, you That said was like the there- paperclip. You know the story of the paperclip? 182 years ago, a man discovered the paperclip. It was so simple. And everybody that looked at it say, why didn't I think of that? Ice was my idea. చూడండి, 5 గంటలు 6 గంటలు, ఒక్కొక్కళ్ళు అయితే 8-9 గంటలు ఎయిర్పోర్ట్లో వెయిట్ చేస్తున్నారు ప్రయాణం చేయడానికి అమెరికాలో. Behind the camera this morning with me. Roger, give them this perspective. It's unbelievable. Thousands and thousands of travelers just trying to get through the main TSA checkpoint. They have wrapped this line through the baggage claim area over here by Delta. And I got to చాలామంది ప్రయాణాలు రద్దు చేసుకుంటున్నారు. అమెరికాలో ఇప్పుడు ఎయిర్ ట్రావెల్ చేయాలంటే పరమ ఘోరంగా ఉంది పరిస్థితి అమెరికాలో ఎయిర్ ట్రావెల్. అలాంటి సిచ్యువేషన్లో డొనాల్డ్ ట్రంప్ ఈ టిఎస్ఐ ఏజెంట్స్ కంటే డబుల్ శాలరీ తీసుకుంటున్న ఐస్ ఏజెంట్స్ని ఎయిర్పోర్ట్లలో డిప్లాయ్ చేశాడు. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఐస్ ఏజెంట్స్, వాళ్ళకి పని పాటలేదు, ఊరికే అక్కడ యూనిఫామ్లో అటు ఇటు తిరగడం గన్నులు పెట్టుకుని. ఇక్కడ రాజకీయ లబ్ధి కోసం ఏం చేస్తున్నాడో చూడండి. అక్కడ మాత్రం మాస్కులు పెట్టుకోవద్దని చెప్తున్నాడు. వీళ్ళు మినియాపోలిస్లో ఎంత చెడ్డ పేరు వచ్చిందో దాన్ని కొంచెం మనం మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి అక్కడ లైన్లో ఉన్న వాళ్ళకి వీళ్ళు మంచినీళ్ళు ఇస్తున్నారు ఐస్ ఏజెంట్స్. అటుపక్క జీతాలు లేకుండా తిండికి ఫుడ్ బ్యాంక్స్లో నిలబడి అడుక్కుంటుంటారు ప్లాస్మా అమ్ముకుంటున్న టిఎస్ఏ ఏజెంట్స్. వాళ్ళకంటే వీళ్ళు డబుల్ శాలరీ ఉంది, పని పాట లేకుండా బడితిలాగా అటు ఇటు తిరుగుతున్నారు. వాళ్ళకి ఎలా ఉంటుంది టిఎస్ఏ ఏజెంట్స్? ఇది డొనాల్డ్ ట్రంప్ అమెరికా ఈరోజు. సరే, ఈ అప్డేట్ చేద్దామని, ముఖ్యంగా ఇది చూసిన తర్వాత నేను వర్జీనియా ఓటర్స్కి ఒక హెచ్చరికలాగా చెప్పాలని, ఇది మీకు వచ్చి ఉండొచ్చండి. ఒబామా పేరు వాడుకొని ఒబామా రియల్ మెసేజ్, ఇప్పుడు ఒబామా ఇస్తున్న రియల్ మెసేజ్కి వ్యతిరేకంగా వాళ్ళు ఇలాంటివి పంపిస్తున్నారు. షోస్ యూ హౌ డెస్పరేట్ రిపబ్లికన్ పార్టీ ఇస్. నిన్న ఫ్లోరిడా స్పెషల్ ఎలక్షన్ హ్యూజ్ వేకప్ కాల్ ఫర్ రిపబ్లికన్స్. స్టే ట్యూన్, దిస్ ఈస్ గోయింగ్ టు గెట్ ఇంట్రెస్టింగ్. బై ద వే, ఇంకొక బ్రేకింగ్ న్యూస్తో ముగిస్తాను. ఇది డొనాల్డ్ ట్రంప్ ఈరోజు మార్కెట్ పడిపోయింది, చాలా విపరీతంగా పడిపోయింది. నాకు బాగా గుర్తుంది, నాస్డాక్ 500 పాయింట్ల కంటే పైన పడింది. యాక్చువల్గా డవ్ S&P అంతా తెలియదు, విపరీతంగా పడింది మార్కెట్. టాక్ ట్రంప్ ఆల్వేస్ చికెన్స్ అవుట్. మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత చెప్పాడు, ఏప్రిల్ 6 వరకు ఇరాన్ మీద బాంబులు వేయడం ఆపేస్తాము, మా కాళ్ళ దగ్గరికి రండి, మమ్మల్ని అడుక్కోండి, మీకు క్షమాభిక్ష పెడతాం అన్నట్టుగా. సరే, ఆ ట్వీట్ ఇక్కడ ఎడిట్లో పెడతాను. ట్రంప్ గురించి నాకెప్పుడు సందేహం లేదు, ఇప్పుడికే ప్రజలకు తెలుస్తాను. ఇప్పుడు ఈ ట్రంప్ ఎంత దరిద్రుడో ప్రపంచాన్ని మొత్తాన్ని ఏ రకంగా బ్యాడ్ వే శాసిస్తున్నాడో మీకు ఇప్పుడు అందరికీ అర్థమవుతుంది. మీరు ఇండియాలో పెట్రోల్ కోసమో డీజిల్ కోసమో లైన్లలో నిలబడితే దానికి ఒకటి కారణం, ఇద్దరు, ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ నెటన్యాహు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇంకా వేరే ఎవరిని చేయడానికి. డొనాల్డ్ ట్రంప్కి ఓటేసిన ఒక 76 మిలియన్ల మంది మూర్ఖ శిఖమండ్లు అమెరికన్స్, వాళ్ళని నిందించండి. ఎందుకు బయట ఉన్నానంటారా? చలి సావగొట్టింది ఈ సంవత్సరం. ఈరోజు చాలా బాగుంది వెదర్, బయట 80 డిగ్రీలు ఎంత ఉంది, 80 డిగ్రీల ఫారెన్హైట్. సరే, తేడాగా ఉంటుంది. ఎప్పుడు నా పుస్తకాలు వెనకాల నా పుస్తకాలు అదే సీట్లో కూర్చుని వీడియోలు చేయడం, ఇక్కడ ఉండి చూద్దాం ఎట్లా వస్తుందో అని చెప్పి దీంట్లో చేస్తున్నాను అనమాట. సో నాకు చేత కదండి అడగటం. సబ్స్క్రైబ్ చేయండి, నలుగురికి చెప్పండి. చెప్పడానికి చాలా ఉంది, నాకు చెప్పాలని ఉంది, సమయంలో అయితే లేకుండా ఉంది. అమెరికన్ పాలిటిక్స్ ప్రపంచాన్ని మొత్తాన్ని ఎఫెక్ట్ చేస్తున్నాయి. సో యూ బెటర్ ఫాలో దట్. మీకు ఏ రకంగానూ ఓడపోయకుండా నా సూటి అభిప్రాయాలని
ఎప్పుడు చెప్తాను. కాకపోతే వార్తల విషయంలో మాత్రం కాంప్రమైజ్ ఉండదు. అవి నిజమైన వార్తలు అయితేనే మీతో పంచుకుంటూ ఉంటాను. ధన్యవాదాలు.